చేస్తారు, తర్వాత వచ్చి బయటకు వెళ్ళాలి. ఆడొచ్చి చెట్టు కింద కూర్చోండి. పోలీస్ గ్రౌండ్స్. వెరీ నైస్ మీటింగ్ యూ. నౌ ఐ హర్డ్ యు ఆర్ a very good golfer. గ్రామ దేవత సమర్పించుకొని రావడం చాలా సంతోషం. పోయిన సంవత్సరం కూడా సంక్రాంతికి ఇక్కడ వచ్చాను. వచ్చి ఆ రోజు చూశాను గ్రామంలో కమలాకర్ రెడ్డి ఇక్కడ బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఈరోజు మళ్ళీ ఎద్దుల పోటీకి రమ్మని పిలవడం, నాతో పాటే మీ ఎమ్మెల్యే శ్రీధర్ రావడం, గ్రామానికి రావడం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు పాతకాలంలో జరిగాయి, కానీ కమలాకర్ రెడ్డి ఈరోజు కూడా దాన్ని నడిపిస్తున్నాడు. అది చాలా గర్వకరమైన కార్యక్రమం. నా దృష్టిలో సంక్రాంతికి పోటీలే కాకుండా గొబ్బెమ్మలు ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా జరిపించుకోవాలా మనందరం కూడా. ఎందుకంటే ఆ పాత రోజులు మనం మర్చిపోకూడదు. ఎంత ఈరోజు టెక్నాలజీలో ఉన్నా మనము పాత రోజులు అనేది జ్ఞాపకంగా పెట్టుకొని మనం తప్పకుండా ముందుకు పోవాలని ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. కమలాకర్ రెడ్డికి మళ్ళీ కూడా చెప్తున్నా, భవిష్యత్తులో కూడా దీన్ని ఆపకుండా ముందుకు తీసుకోమని చెప్తున్నాను. అట్నే ఈ పోటీల్లో కూడా ఫస్ట్ ప్రైజు ₹1,00,000 ఇవ్వడం, రెండోది 80,000 అన్నాడు, మూడవ ప్రైజు 60,000. చాలా సంతోషం. అది ఎంకరేజ్ చేయడం, అట్లా ఆ ప్రైజుల పోటీలు పెట్టడం కూడా ఎంకరేజ్మెంట్. అది మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు. ఈరోజు ఈ గ్రామానికి రావడం, ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయడం. సంక్రాంతి పర్వదినాల సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం కోడూరుపాడులో ఎడ్ల పందాలు ఈరోజు కొత్త ఏం కాదు. గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వారి శ్రేయోభిలాషులు అందరూ కలిసి పెట్టే పోటీలు. ఈ పోటీల్ని ఈరోజు గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ పోటీలంతా కూడా ప్రశాంతంగా జరగాలని, ప్రజలందరూ కూడా సహకరించాలని, అందరూ ఆస్వాదించాలని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను కోరుతూ ముగిస్తుంది.